పళ్ళిచ్చే చెట్టుకే రాళ్ళ దెబ్బలు పడతాయి. అట్లాగే పని చేసేటటువంటి మంత్రినే ప్రశ్నిస్తూ ఉంటారు, అడుగుతూ ఉంటారు. ఇప్పుడు పర్యావరణ వ్యవహారాలు చూసేది, అటవీ వ్యవహారాలు చూసేది పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఆయనకి కొన్ని పరీక్షలు, ఆయన చాలా కష్టపడి ప్లాన్ చేస్తున్నారు పర్యావరణాన్ని నాశనం కాకుండా చేసేటటువంటి ప్రయత్నాలు. అయితే ఒక్క జనవరిలో 3085 తాబేళ్లు చచ్చిపోయినాయి. గుడ్లు పెట్టే దశలో వేల సంఖ్యలో చచ్చిపోతున్నాయి. సంతానోత్పత్తి మీద పెను ప్రభావం చూపెడుతుంది. బాపట్ల 529, విజయనగరంలో 501, ప్రకాశంలో 453, శ్రీకాకుళంలో 363, కృష్ణాలో 334, కాకినాడలో 220, అనకాపల్లిలో 202, పొట్టి శ్రీరాములు నెల్లూరులో 192, విశాఖపట్నం 146, తిరుపతి 145. భారత వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం తాబేళ్లను చంపడం, వాటి గుడ్లను తినడం నేరం. ఈ నేరానికి పాల్పడిన వాళ్ళకి 7 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 25,000 జరిమానా ఉంటుంది. ఇది ఏపీ ప్రభుత్వం, దాని మీద కఠిన చట్టాలు ఉన్నాయి. కానీ ఏపీ మెరైన్ ఫిషరీస్ రెగ్యులేషన్ చట్టం ప్రకారం